ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 డిసెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ పతిత ప్రపంచం ఒక పురాతన గ్రామం. ఇది మీరు నివసించేందుకు యోగ్యమైనది కాదు. మీరిప్పుడు నూతన పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రశ్న: తండ్రి తన పిల్లల ఉన్నతి కొరకు ఏ యుక్తిని తెలియజేస్తారు? జవాబు: పిల్లలు, మీరు ఆజ్ఞాకారులై బాప్దాదా మతంను అనుసరిస్తూ ఉండండి. బాప్దాదా ఇరువురు కలిసి ఉన్నారు కనుక బ్రహ్మాబాబా చెప్పిన దాన్ని ఆచరించటం ద్వారా ఏదైనా నష్టం వాటిల్లితే బాధ్యత శివబాబాదే. వారు అంతా సరిచేస్తారు. మీరు మీ మతాన్ని నడిపించకండి. శివబాబా మతంని భావించి నడుచుకుంటూ ఉంటే చాలా ఉన్నతి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట ముఖ్యమైన విషయము, మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకుని కూర్చుని తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. ప్రపంచంలోని వారు ఆశీర్వదిస్తారు కదా, అలా ఈ తండ్రి కూడా అంటున్నారు, పిల్లలు, మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా సులభం. ఇది భారతదేశపు ప్రాచీన రాజయోగం. ప్రాచీనము అంటే దానికి సమయం ఉంటుంది కదా. చాలా కాలం క్రింద అంటే ఎప్పుడు? దీన్ని తండ్రి వివరిస్తున్నారు. పూర్తిగా 5000 సంవత్సరాల క్రితం ఈ రాజయోగాన్ని నేను నేర్పించాను. దీనిని తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. అలాగే పిల్లలు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. గాయనం కూడా ఉంది. ఆత్మలైన పిల్లలు పరమాత్ముడైన తండ్రి చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు. మీరు మెట్లు దిగుతూ దిగుతూ పతితులైపోయారని ఆ తండ్రే చెప్తున్నారు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఓ పతిత పావన అని అందరూ పిలుస్తారు. కలియుగంలో అందరూ పతితులే ఉంటారు. సత్యుగంలో అందరూ పావనమైన వారు ఉంటారు. అది పావన ప్రపంచం. ఈ పాత పతిత ప్రపంచం నివసించేందుకు యోగ్యమైనది కాదు. అయితే మాయ ప్రభావం కూడా తక్కువేమీ కాదు. ఇక్కడ చూసినట్లయితే 100, 125 అంతస్తుల భవనాలను పెద్ద పెద్దవి తయారు చేస్తారు. దీనిని మాయ చెప్పే ఆడంబరము, అట్టహాసము అని అంటారు. మాయ సత్తా ఎటువంటిది అంటే, స్వర్గానికి వెళ్దాము రండి అని పిలిస్తే అరే మాకు ఇక్కడే స్వర్గం ఉందని అంటారు. దీనిని మాయవీ శక్తి అని అంటారు. ఇది పురాతన ప్రపంచమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. దీనిని నరకమని అంటారు. పాత ప్రపంచం అంటే రౌరవ నరకం. సత్యుగాన్ని స్వర్గమని అంటారు. ఈ పదాలు విన్నారు కదా. దీనిని వికారీ ప్రపంచమని అందరూ అంటారు. నిర్వికారి ప్రపంచంగా ఈ స్వర్గం ఉండేది. స్వర్గంను నిర్వికారి ప్రపంచం, నరకంను వికారీ ప్రపంచమని అంటారు. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవరి బుద్ధిలోకి ఎందుకు రావు? మనుషులెంతో దుఃఖితులుగా ఉన్నారు. ఎన్ని రకాల యుద్ధాలు, పొట్లాట్లు జరుగుతూ ఉంటాయి. రోజు రోజుకు ఎటువంటి బాంబులు తయారు చేస్తూ ఉంటారు అంటే, వాటిని విసరగానే మనుషులంతా ఒకేసారి సమాప్తమైపోతారు. కానీ తుచ్చబుద్ధి గల మనుషులు ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసుకోలేకుండా ఉన్నారు. ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఏం జరగనున్నది? పాత ప్రపంచం వినాశనం జరగనున్నది. అంతేకాక గుప్తంగా కొత్త ప్రపంచ స్థాపన కూడా జరుగుతూ ఉంది. పిల్లలైన మిమ్మల్ని గుప్త యోధులు అంటే యుద్ధ వీరులు అని అంటారు. మీరు యుద్ధం చేస్తున్నారని ఎవరైనా అనుకుంటారా? మీరు పంచ వికారాలతో యుద్ధం చేస్తున్నారు. అందరికీ పవిత్రులు కండి అని చెప్తారు. ఒకే తండ్రి పిల్లలు కదా. ప్రజాపిత బ్రహ్మ పిల్లలంతా సోదరి సోదరులు. అర్థం చేయించేందుకు మంచి యుక్తులు కావాలి. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు. ఒక్కరే కాదు, పేరే ప్రజాపిత. లౌకిక తండ్రిని ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అంటే వారి పిల్లలంతా పరస్పరం సోదరి సోదరులు. బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలైనట్లే కదా. కానీ అర్థం చేసుకోరు.
రాతిబుద్ధి కలవారికి అయినందున అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరంలో సోదర సోదరీలు కనుక వికారాలకు వశం అవచాలరు. మీ బోర్డుపై ప్రజాపిత అను పదం తప్పనిసరిగా రాయాలి. కేవలం బ్రహ్మ అనే పదాన్ని మాత్రమే వాడితే అంతగా ప్రభావం ఉండదు. అందువలన బోర్డుపై కూడా సరైన పదాలనే వాడాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పదం. బ్రహ్మ అనే పేరు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. పేర్లు సమాప్తమవుతూ ఉంటే మగవారి పేర్లను కూడా స్త్రీలకు పెడుతున్నారు. ఇన్ని పేర్లను ఎక్కడి నుండి తేవాలి? ఇదంతా డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతుంది. తండ్రికి నమ్మకస్తులుగా అవ్వటం, ఆజ్ఞాకారులుగా అవ్వటం అంత సులభమైన పని కాదు. తండ్రి దాత ఇరువురు కలిసే ఉన్నారు కదా, వీరెవ్వరో అర్థం చేసుకోలేరు. అందుకే శివబాబా చెప్తారు, మీరు నా ఆజ్ఞ అని కూడా గుర్తించలేరు. ఈ బ్రహ్మ ఏం చెప్పినా ఉల్టా కానీ సుల్టా కానీ దానిని శివబాబా చెప్పారని భావించినట్లయితే ఆ కార్యానికి శివబాబా బాధ్యతను వహిస్తారు. ఇతను చెప్పిన దానిని పాటించటం వలన ఏదైనా నష్టం వాటిల్లితే బాధ్యత వారిదే అయినందున వారి అన్నిటినీ సరిచేస్తారు. శివబాబా ఆజ్ఞే అని భావిస్తే మీకు చాలా ఉన్నతి జరుగుతుంది. కానీ అలా భావించడం కష్టం. కొందరు తమ ఇష్టానుసారం నడుస్తూ ఉంటారు. తండ్రి మీకు డైరెక్షన్ ఇచ్చేందుకు, అర్థం చేయించేందుకు ఎంత దూరం నుండి వస్తారు? ఇంకెవ్వరి వద్ద ఈ స్పిరిచువల్ జ్ఞానం లేదు. రోజంతా ఏం రాస్తే మనుషులు సులభంగా అర్థం చేసుకోగలరు అనే ఆలోచన నడవాలి. ఎలాంటి ప్రశ్నలు అడగవలసిన అవసరమే రాని విధంగా వివరించండి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయని తండ్రి చెప్తున్నారని చెప్పండి. ఎవరైతే మంచి రీతిగా స్మృతిలో ఉంటారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇది సెకండ్లో అర్థం చేసుకునే విషయము. మనుషులు ఏమేం ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు ఏమీ చెప్పకండి. ఎక్కువగా ప్రశ్నించవద్దని వారికి చెప్పండి. మొదట ఒక విషయాన్ని బాగా నిశ్చయపరచుకోండి. ఎక్కువగా ప్రశ్నల అడవిలో చిక్కుకున్నట్లయితే మరలా వెలువడే మార్గం లభించిందని చెప్పండి. పొగ మంచులో మనుషులు తికమక పడితే వారు మళ్ళీ బయటికి రాలేరు. ఇది కూడా అలాంటిదే. మనుషులు ఎక్కడి నుండి ఎక్కడికో మాయ వైపు వెళ్ళిపోతారు. అందువలన అందరికీ మొదట ఒకే మాట చెప్పండి, మనమంతా అవినాశి ఆత్మలము. మన తండ్రి కూడా అవినాశి పతిత పావనుడు, మీరు పతితులు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా లేక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలా? పాత ప్రపంచంలోకి చివరి వరకు వస్తూనే ఉంటారు. ఎవరైతే పూర్తిగా చదువుకోరో వారు చివర్లో వస్తారు. లెక్క ఎంతగా ఉందో చూడాలి. చదువు ద్వారా కూడా ఎవరు మొదట వస్తారో తెలిసిపోతుంది. స్కూల్లో కూడా గమ్యం చూపిస్తారు కదా, అక్కడ దాకా పరిగెత్తి వెళ్ళి ఆ గుర్తును తాకి తిరిగి రమ్మంటారు. మొదట అలా ఎవరైతే తిరిగి వస్తారో వారికి బహుమతి లభిస్తుంది. ఇది అనంతమైన విషయం. అనంతమైన బహుమతి లభిస్తుంది. తండ్రి స్మృతి యాత్రలో ఉండమని చెప్తారు. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇక్కడే మనం సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. అందుకే చాట్ ఉంచమని తండ్రి చెప్తారు. స్మృతి యాత్ర చాట్ రాస్తే మనం లాభంలో ఉన్నామా లేక నష్టంలో ఉన్నామా అని తెలుస్తుంది. కానీ పిల్లలు చాట్ ఉంచరు. బాబా చెప్తూ ఉంటారు, కానీ పిల్లలు చేయరు. చాలా తక్కువ మంది మాత్రమే పాటిస్తారు. అందుకే మాల కూడా చాలా తక్కువ మందితోనే తయారవుతుంది. 8 మంది చాలా పెద్ద స్కాలర్షిప్ తీసుకుంటారు. 108 మంది ప్లస్లో ఉంటారు. ప్లస్లో ఎవరు వస్తారు? మహారాజా, మహారాణి. ఇరువురికి చాలా కొద్దిగా తేడా ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇదే స్మృతి యాత్ర. తండ్రి ఇచ్చిన ఈ సందేశాన్ని అందరికీ అందించాలి. ఎక్కువ విస్తారంలోకి వెళ్ళవలసిన పని లేదు. కేవలం మనమనాభవ అని తండ్రి చెప్తారు. దేహ సర్వ సంబంధాలను వదిలి పురాతన ప్రపంచంలోని వారందరినీ బుద్ధి ద్వారా త్యాగం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, అశరీరులుగా అవ్వాలి. ఇక్కడ బాబా గుర్తు చేయిస్తారు, పూర్తి రోజంతటిలో ఏమాత్రం స్మృతి చేయరు, శ్రీమతంను అనుసరించరు, బుద్ధిలో నిలవదు.
తండ్రి చెప్తున్నారు, నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. బాబా మనకు రాజ్య భాగ్యంను ఇచ్చారు. 84 జన్మలు తీసుకుని ఇలా పోగొట్టుకున్నాము. లక్షల సంవత్సరాల విషయమే లేదు. చాలామంది పిల్లలు అల్ఫ్ను గురించి తెలుసుకోని కారణంగా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తండ్రి అంటున్నారు, మొదట నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపం నశిస్తుంది. దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే దేవతలుగా అవుతారు. ఇంకేమీ ప్రశ్నించవలసిన అవసరం లేదు. తండ్రిని అర్థం చేసుకోకుండా అంటే అల్ఫ్ను అర్థం చేసుకోకుండా బేను అంటే వారసత్వం గురించి విస్తారంలోకి వెళ్ళటం ద్వారా స్వయం మీరే తికమక పడతారు. తర్వాత అలసిపోతారు, విసుగు చెందుతారు. మొదట అల్ఫ్ గురించి తెలుసుకోవటం ద్వారా అన్నీ అర్థం చేసుకోగలరు. నా ద్వారా నన్ను తెలుసుకోవటం వలన అన్నీ అర్థం చేసుకుంటారు. వేరే విషయాలు తెలుసుకునేదేమీ ఉండదు. అందువల్లనే 7 రోజులు ఉంచబడుతుంది. 7 రోజుల్లో చాలా విషయాలు అర్థం చేసుకోగలరు. కానీ అర్థం చేసుకునేవారు కూడా నెంబర్ వారుగా ఉంటారు. కొందరైతే ఏమాత్రం అర్థం చేసుకోలేరు. వారు రాజారాణిగా ఎలా అవ్వగలరు? ఒకరిపైనే రాజ్యం చేస్తారా? ప్రతి ఒక్కరూ తమ ప్రజలను తామే తయారు చేసుకోవాలి. సమయాన్ని చాలా వ్యర్థం చేస్తారు. ఇలాంటి అమాయకులు చాలామంది ఉన్నారని తండ్రి అంటారు. గొప్ప గొప్ప పదవులు గలవారైనా తండ్రికి ఇవన్నీ మట్టిలో కలిసిపోయేవే అని తెలుసు. కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి కలవారు వినాశనం అవుతారు. ఆత్మలైన మనకు ఎంతటి ప్రీతి బుద్ధి ఉందో అర్థం చేసుకోగలరు. కొంతమంది 1 లేదా 2 గంటలు మాత్రమే స్మృతి ఉంటుందని అంటారు. లౌకిక తండ్రిపై మీరు కేవలం 1-2 గంటలు మాత్రమే ప్రీతి కలిగి ఉంటారా? పూర్తి రోజంతా నానా నానా అంటూ ఉంటారు. ఇక్కడ బాబా అని అంటారే కానీ గాఢమైన ప్రీతి లేదు. మాటిమాటికి శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి అని చెప్తారు. సత్యసత్యంగా స్మృతి చేయాలి. జిత్తులు మారినతనం నడవదు. మేము శివబాబాను స్మృతి చేస్తామని చాలామంది అంటారు. కానీ నిజంగా అలా చేస్తూ ఉంటే స్థితిలో ఎగురుతూ ఉండాలి. కొందరు బాబా మేమిప్పుడు అనేక మంది కళ్యాణం చేసే సర్వీస్ చేసేందుకు వెళ్తామని అంటారు. ఎంతెంత ఎక్కువ మందికి సందేశం ఇస్తే అంత స్మృతిలో ఉంటారు. చాలామంది కన్యలు బంధనం ఉందని చెప్తారు. బాబా అంటారు, అరే బంధనం ప్రపంచం అంతటికీ ఉంది. బంధనాన్ని యుక్తిగా తెంచుకోవాలి. యుక్తులు చాలా ఉన్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు మరణించినట్లయితే పిల్లలను ఎవరు సంభాలన చేస్తారు? సంభాలన చేయువారు ఎవరో ఒకరు వెలువడతారు. అజ్ఞాన కాలంలో అయితే 2వ వివాహం చేసుకుంటారు. ఈ సమయంలో వివాహం కూడా సమస్యే. ఎవరికైనా కొద్దిగా డబ్బు ఇచ్చి పిల్లలను సంభాలించమని చెప్పండి. ఇది మీ మర్చివ జన్మ కదా. జీవించి ఉంటూనే మరణించారు. మరి ఇప్పుడు ఎవరు సంభాలన చేస్తారు? తప్పకుండా నర్సును పెట్టుకోవాల్సి ఉంటుంది. ధనం ఉంటే ఏం జరగదు చెప్పండి. అవశ్యంగా బంధన్ముక్తులు కావాలి. సర్వీస్ చేయాలనే ఆసక్తి ఉండాలి. తప్పకుండా బంధన్ముక్తులు కావాలి. సర్వీస్ చేయాలనే ఆసక్తి ఉన్నవారు వారంతటికి వారే పరిగెడతారు. ప్రపంచం నుండి మరణించారు కదా. ఇక్కడైతే తండ్రి అంటారు, బంధుమిత్రులు మొదలైన వారిని కూడా ఉద్ధరించండి. మనమనాభవ అను సందేశంను అందరికీ ఇవ్వండి. తద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇది తండ్రియే చెప్తున్నారు. ఇతరులైతే పైనుండి వస్తారు. వారి ప్రజలు కూడా వారి వెనకే వస్తారు. ఉదాహరణకి యేసుక్రీస్తు అందరినీ క్రిందకు తీసుకొచ్చారు కదా. క్రింద పాత్ర చేస్తూ చేస్తూ అశాంతిగా అయిపోతారు. అప్పుడు మాకు శాంతి కావాలని అంటారు. శాంతిలో కూర్చుని ఉండేవారు కదా. కానీ మత ప్రవక్త వెనుకగా రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఓ పతిత పావన రండి అంటూ పిలుస్తారు. ఆట ఎలా తయారైందో చూడండి. వారి చివరిలో వచ్చి లక్ష్యాన్ని తీసుకుంటారు. వారు ఎలా వస్తారో పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. వారు వచ్చి మన్మనాభవ లక్ష్యాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. ఈనాటి షౌకారులు బికారులుగా అవుతారు. అద్భుతం. ఈ ఆటను గురించి ఎవరికి కొంచెం కూడా తెలియదు. పూర్తి రాజధాని స్థాపన అవుతూ ఉంది.
ఇవన్నీ చాలా దూరదృష్టితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనం ఎలా ట్రాన్స్ఫర్ అవుతామో చివరిలో సాక్షాత్కారం అవుతుంది. మీరు కొత్త ప్రపంచం కొరకు చదువుకుంటున్నారు. ఇప్పుడైతే సంగం యుగంలో ఉన్నారు. చదువుకుని పాస్ అయితే దైవీ కులంలోకి వెళ్తారు. ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చారు. ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. భగవంతుడు చదివిస్తున్నారు అంటే ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. నిరాకార భగవంతుడు తప్పకుండా వస్తారు కదా. ఇది చాలా అద్భుతంగా తయారైన డ్రామా. దీనిని గురించి మీరు తెలుసుకున్నారు. అందులో పాత్రను అభినయిస్తున్నారు. త్రిమూర్తి చిత్రంపై కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని వివరించాలి. వినాశనం దానంతటికి అదే అవుతుంది. కేవలం పేరునుంచారు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. ముఖ్యమైన విషయము, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే తుప్పు తొలగిపోతుంది. పాఠశాలలో ఎంత బాగా చదివితే అంత ఎక్కువ ఆదాయం ఉంటుంది. మీకు 21 జన్మలకు ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. ఇదేమైనా తక్కువ మాటనా? ఇక్కడ సంపద ఉన్న కొడుకు, కూతురు, మనవడు, మనవరాళ్ళు మొదలైన వారు తినేటంత సమయం లేదు. తండ్రి తన సర్వస్వాన్ని ఈ సేవలో అర్పణ చేశారు అంటే బ్రహ్మబాబా. ఎంత జమ అయింది? అందరిది జమ కాదు. ఎంతోమంది లక్షాధికారులుగా ఉన్నారు. వారి ధనం ఎందుకు పనికిరాదు. తండ్రి దాన్ని తీసుకోరు. తీసుకుంటే మళ్ళీ ఇవ్వవలసి వస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బంధనాలను తెంచుకునేందుకు యుక్తులు రచించాలి. ప్రియమైన తండ్రిపై గాఢమైన ప్రీతినుంచాలి. అందరికీ తండ్రి సందేశంనిచ్చి అందరి కళ్యాణం చేయాలి. సెకండ్ పాయింట్, దూరదృష్టి బుద్ధి ద్వారా ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవాలి. బెగ్గర్ టు ప్రిన్స్ అంటే బికారీ నుండి రాకుమారునిగా అయ్యే చదువు పట్ల చాలా గమనించాలి. సత్యమైన స్మృతి చాటునుంచాలి. ఈరోజు వరదానము. సంకల్పం అనే బీజాన్ని కళ్యాణం యొక్క శుభభావనతో నిండుగా ఉంచుకునే విశ్వ కళ్యాణకారీ భవ. ఎలాగైతే వృక్షం యొక్క సారమంతా బీజంలో ఉంటుందో అలా సంకల్పరూపీ బీజం ప్రతి ఆత్మ పట్ల, ప్రకృతి పట్ల శుభభావన కలదిగా ఉండాలి. అందరినీ తండ్రి సమానంగా చేసే భావన నిర్బలను బలవంతులుగా, దుఃఖి అశాంత ఆత్మలను సుఖంగా, శాంతిగా తయారు చేసే భావన యొక్క రసం లేక సారము ప్రతి సంకల్పంలో నిండి ఉండాలి. ఏ ఒక్క సంకల్పరూపీ బీజం కూడా ఈ సారంతో ఖాళీగా అనగా వ్యర్థంగా ఉండరాదు. కళ్యాణ భావనతో సమర్థంగా ఉండాలి. అప్పుడు తండ్రి సమానం విశ్వ కళ్యాణకారి ఆత్మ అని అంటారు. స్లోగన్: మా యొక్క చిక్కులతో భయపడేందుకు బదులు పరమాత్మతో మెల్లం యొక్క ఆనందాన్ని జరుపుకుంటూ ఉండండి. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నముగా లేక కర్మాతీతంగా అయ్యే తపనలో ఉండండి. కర్మాతీతంగా అయ్యేందుకు అశరీరిగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి. శరీరం యొక్క బంధనము, కర్మల బంధనము, వ్యక్తుల బంధనము, వైభవాల బంధనము, స్వభావ సంస్కారాల బంధనము, ఇలా ఏ విధమైన బంధనం కూడా తన వైపు ఆకర్షించరాదు. ఈ బంధనాలే ఆత్మను టైట్గా చేస్తాయి. అందుకు సదా నిర్లిప్తంగా అనగా అతీతంగా మరియు అతి ప్రియంగా అయ్యే అభ్యాసం చేయండి. అచ్చా, ఓం శాంతి.